నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. రిటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో మరో 5 రోజులు భారీ వర్షాలు కొనసాగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి భావాన్ని పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందంటూ ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావాలని సూచించింది. లోక్సభలో సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. लोहा तो किया जा सकता है, लेकिन तरीका को सुधार लो आप। मैं आपको भारत की संसद की मर्यादा बनाने के लिए बार बार आग्रह करता हूं। मेरे विचार में निर्णय हवालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ। माननीय सदस्यगण, मैं आपसे आग्रह करता हूं कि संसद की मर्यादा, गरिमा को मत गिरने दो। देश आपको देख रहा है। कुछ विधेयक राजनीति में नैतिकता के लिए आते हैं। नैतिकता और आचरण हमारे जीवन में होना चाहिए। सदन की कार्रवाई आज 5 बजे तक के लिए स्थगित की जाती है। హైదరాబాద్ కూకట్పల్లి బాలిక హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. బాగా తెలిసిన వారే ఈ ఘోరం చేసినట్లుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇదివరకే అదే ఇంట్లోని ఒరిస్సాకి చెందిన ఓ వ్యక్తిని విచారించినట్లు పోలీసులు తెలిపారు. బాలిక హత్యకు గురైన రోజు ఓ వ్యక్తి బైక్ పై వాళ్ళ ఇంటి వైపు వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అయితే ఆ వ్యక్తి అతను కాదని పోలీసులు వెల్లడించారు. ఈ కేసుపై 5 ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుదరావుపేట గ్రామంలో యూరియా బస్తాల కోసం రైతులు ధర్నా నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. యూరియా బస్తాల కోసం రైతులు ఉదయం 3 గంటల నుంచే లైన్లో నిలబడుతుంటే కూడా ఇప్పటి వరకు ఒక్క యూరియా బస్తా కూడా అందించకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని రైతులు రైతు వేదికల వద్ద పాక్స్ గోదాములు వద్ద కూర్చొని కాపులు కాస్తున్న స్థానిక ఎమ్మెల్యే గాని, వ్యవసాయ శాఖ మంత్రి గాని, ముఖ్యమంత్రి గాని సమీక్ష సమావేశాలకు నిర్వహించకపోవడం రైతులను నిర్లక్ష్యం చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డాడు. తెలంగాణ మహారాష్ట్రలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పుష్కర ఘాట్ల వద్ద 12.220 మీటర్ల ఎత్తులో ఉభయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న వరద పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీరంలో చిరు వ్యాపారస్తుల దుకాణాలను ఖాళీ చేస్తున్నారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు భారీగా వరద పోటెత్తింది. అధికారులు బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. గోదావరి నదిలోకి భారీగా వరద చేరడంతో ములుగు జిల్లాలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగరం బ్యారేజ్ 59 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. తెలంగాణ మహారాష్ట్రలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పుష్కర ఘాట్ల వద్ద
2.0 మీటర్ల ఎత్తులో ఉభయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీరంలో చిరు వ్యాపారస్తుల దుకాణాలను ఖాళీ చేస్తున్నారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు భారీగా వరద పోటెత్తింది. అధికారులు బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. గోదావరి నదిలోకి భారీగా వరద చేరడంతో ములుగు జిల్లాలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగరం బ్యారేజ్ 59 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరుతుంది. ప్రాజెక్టు స్పిల్వే ఎగువన 31.800 మీటర్లు, స్పిల్వే దిగువన 23.202 మీటర్ల నీటి మట్టం నమోదైందని అధికారులు చెప్పారు. ప్రాజెక్టు నుంచి 8,16,838 క్యూసెక్ల వరద నీటిని స్పిల్ ఛానల్ ద్వారా దిగువకు వదులుతున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.